నీకే కదా ఈ బట్టలు కొత్తవి తెచ్చుకున్నా నేను తెచ్చుకున్నా కొత్త డ్రెస్సెస్ తెచ్చుకున్నా ఇవన్నీ చూపిస్తాను మీకు ఇది చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ అంటారా అదే పనికి ఇక మీరేదొద్దా ఇది చూడండి ఫ్రెండ్స్ చూస్తారు అందరూ చూస్తారు సో హైదరాబాద్ వెళ్ళాను కదా వాణిపక్క అయితే స్కూల్కి డ్రెస్సెస్ ఉన్నాయి కాకపోతే ఎందుకు మనకి ఆగు ఒక నిమిషం ఉన్నాయి కానీ ఏ డ్రెస్ వేసినా ఒకటి రెండు సార్లకే అనమాట ఏదైనా తినేటప్పుడు అంటిస్తూ ఉంటుంది ఆ మరకలు ఏమో పోవట్లేదు ఒకవేళ గట్టిగా రాసినా కూడా అక్కడ కలర్ అనేది షేడ్ అవుతుంది ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట తెల్లగా వేపుతున్నాయి డ్రెస్సెస్ మీద సో ఆ డ్రెస్సెస్ ఏమి వేయాలి మానిపాపకు అన్నట్టుగా కొత్త డ్రెస్సెస్ ఇప్పుడు ఇక స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకా 2 days 1 day అంతే ఇవాళ 10th 12కే కదా స్టార్ట్ ఈ వ్లాగ్ అయితే ఇంకా 2-3 days పడుతుంది అనుకుంటా మేబీ ఇంకా 3 vlogs ఏమో ఉన్నట్టున్నాయి అవి అయిపోయాక ఇదైతే చేస్తాను దోమలు బాగా వస్తున్నాయి బిడ్డ స్టూల్ తెచ్చుకొని ఫ్యాన్ అయిపో చేస్తావా ఇది ఇంకా ఇక్కడ ఉన్నాయి 2-3 ఉన్నాయి సో అవన్నీ అయితే మీకు చూపిస్తాను మీకు ఏమవుతుంది నేను వేస్తాను అర్జెంట్ కొంచెం అర్జెంట్ సో ఫస్ట్ మీకు డ్రెస్ చూపిస్తాను కోటికి వెళ్ళి ఉండే అలాగే కోటిలో తీసుకున్నాము అనుకోకుండా మానిపాపకు చాలా తక్కువ కాస్ట్కు మరి మేబీ షాప్కి క్లోజ్ చేస్తున్నారో ఏమో తీసేస్తున్నారో అనుకుంటే చాలా తక్కువ కాస్ట్కు మంచిగా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే అవి చూపిస్తాను మీరు ఎలా ఉన్నాయో చెప్పండి ఓకేనా అలాగే విశాల్లో కూడా తీసుకున్నాం అనమాట విశాల్లో కూడా కొన్ని ఫ్రాక్స్ అయితే మానిపాపకి అయితే తీసుకున్నాము దోమలు కుడుతున్నాయి అక్కడే కూర్చోపో సో అలాగే డీమార్ట్కి వెళ్ళినప్పుడు సో కొన్ని ఆమెకు స్కూల్ బ్యాగ్ అని అలాగే నెక్స్ట్ కొన్ని స్నాక్స్ బాక్సెస్ అని వాటర్ బాటిల్ అలా తీసుకొచ్చాను కొన్ని అవి కూడా చూపిస్తాను మీకు చూసి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పండి సో ఫస్ట్ అయితే ఇది ఈ బ్యాగ్ గురించి చెప్తాను ఈ బ్యాగ్ కోటిలో తీసుకున్నానండి నిజంగా చాలా బాగుంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఇది మనకు 350 చెప్పారు 200కి ఇచ్చారనమాట నేను ఒకటి అమ్మ ఒకటి తీసుకున్నాం అనమాట నిజంగా క్వాలిటీ చాలా బాగుందండి బ్రాండెడ్ వాటిలాగానే అనిపిస్తుంది నాకైతే చాలా వరకు ఆల్మోస్ట్ అంతే 100% లేదు కానీ కొంచెం ఒక 70-80% వరకు ఉంది బాగుంది క్వాలిటీ నిండా నింపుకొని ఫుల్ బాగా లగేజ్ కూడా ఎక్కువైంది అయినా కూడా ఇది అయితే ఆపిందనమాట చాలా బాగుంది బ్యాగ్ ఇచ్చి కొంచెం సో దీంట్లోనే అన్ని కొత్త అనేసి పెట్టేశాను నేనే అడిగానండి మొత్తం కొత్త ఎన్నో దాంట్లో పెట్టా చూశాక మొత్తం ఇక్కడ చదువుతాం అన్నట్టుగా అక్కడ పెట్టేశాను అనమాట సో ఫస్ట్ అయితే ఇదిగోండి పక్కన పెట్టి ఒకటి చూపిస్తాను మీకు ఇదిగోండి లంగా బ్లౌజ్ దీన్ని ఏ కలర్ అంటారో లంగా ఓన్లీ లంగానే వచ్చింది ఇది బాగుంది చాలా బాగుంది కిందికేమో కిందికి వచ్చింది పైకి కూడా ఈ కలర్ ఇంత ఏమంటారు ఇదనమాట సో ఇది ఇక్కడ ముందుకు ఎలాస్టిక్ వచ్చింది అయినా టైట్ అయిపోయింది కొంచెం ఇక్కడ కుట్లేసి లేదంటే ఇక్కడ కట్ చేసి థ్రెడ్ పెట్టేసాను ఏమైనా పెట్టేయాలి దీనికి బ్లౌజ్ అనేది తీసుకోవాలి ఇంకొకటే వచ్చిందనమాట నేను లాస్ట్కి చెప్తాను ప్రైస్ ఎంతో చాలా తక్కువ డైలీ ఉంటాయో లేదా రేపు కూడా వస్తాయి అనేసి అన్నారు ఇంకా అంతేనాక ఒక 3-4 బ్యాగ్స్ అయితే అంటే వాళ్ళు బయట పెట్టేసి అమ్మారనమాట షాప్ ముందు బయట పెట్టేసి మొత్తం ఒక పెట్టేసి అన్ని తీసి అమ్మారు సో మళ్ళీ ఇంకా రేపు ఇంకా ఉన్నాయి అనేసి అంటే రేపు వస్తాయి అనేసి అన్నారు ఇక మళ్ళీ ఇవ్వంతా సరిపోతుంది అనేసి ఇప్పుడు తీసుకొచ్చుకున్నాము సో ఇదొకటి ఆగుతా ఏమంటా తర్వాత ఇస్తాను ఇదొకటి బాగుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇది కూడా లంగా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది పింక్ ఇవన్నీ పూసలు అండి కలర్ షేడ్ అయితే ఏం లేదు పూసలు అద్దాలు వచ్చేసాయి ఒక నిమిషం అని బ్లూ కలర్ పూసలు వచ్చాయి అది గోల్డ్ కలర్ వచ్చాయి అనమాట బాగుంది ఇది చూడండి బెలూన్ హ్యాండ్స్ నిజంగా చాలా బాగుంది ఇది వచ్చేసి మొత్తం బ్లూ కలర్ సేమ్ ఇలాంటిదే నాకు శారీ ఉంది ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మానిపాప నేను సేమ్ తీసుకోవచ్చు సేమ్ అంతే పింక్ కలర్ బ్లౌజ్ అలాగే ఈ కలర్ అది ఉందన్నమాట శారీ ఉంది నాకు అప్పుడు నేను ఫస్ట్ యానివర్సరీకి తీసుకొని ఉండే సో అది గుర్తొచ్చింది అనమాట ఇది తీసుకున్నప్పుడు అదే సేమ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు నువ్వు ఇద్దరు ప్రింటింగ్ లాగా ఉంటుంది కదా అన్నట్టుగా సేమ్ అంతే ఉంది యాస్టీస్ అలాగే ఉందన్నమాట క్వాలిటీ కూడా నిజంగా చాలా బాగుందండి ఇది ఇంత తక్కువ వచ్చిందా అనేసి ఆశ్చర్యపోతారు మీరు ఇవి చూసి చెప్పాక రేట్ చెప్పాక దీనికి ఇదిగోండి చున్నీ వచ్చిందనమాట చున్నీలు ఏం లేదు కానీ ఇది వేస్తేనే ఎప్పుడు చున్నీలు ఉన్నాయి ఇంతవరకు అయితే మా ఇంకొకటి ఎప్పుడు లేదు సో ఇది ఫస్ట్ టైం అనమాట ఇది ఒకటి తెచ్చుకుందాం సో
నెక్స్ట్ ఇంకొకటి ఇంకొకటి ఒక్క నిమిషం ఒక నిమిషం ఆపిను. ఇది ఉంది. ఇదిగోండి. ఇది చాలా పెద్దగా అయిపోయింది. ఆగబెట్టా. అబ్బా ఇది ఒకటి తీసుకున్నాను పింక్ కలర్. చాలా బాగుంది క్వాలిటీ కూడా. కిందకేమో బ్లూ కలర్ వచ్చింది ఇక్కడ. పైకేమో ఇలా వచ్చింది అన్నమాట. మొత్తం పింకే. వెనకకి వచ్చేసి జిప్ వచ్చింది. సైడ్కు థ్రెడ్స్ వచ్చాయి. అక్కడక్కడ ఇలా ఈ డిజైన్ ఉంది చూడండి డాట్స్ గోల్డ్ కలర్లో వచ్చాయి అనమాట. చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అనమాట. మరి వాచ్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి తెలియదు. మనం ఒక్కసారికి ఇంకా నార్మల్గా డైలీ డ్రెస్సెస్ అయితే రెగ్యులర్గా వేస్తేనేమో వాచ్ చేస్తాం. రెగ్యులర్గా వేయం కదా, ఇప్పుడు ఒకసారి వేస్తాం కాబట్టి సో నో ప్రాబ్లము. నెక్స్ట్ ఇంకొకటి ఇది ఆల్రెడీ వేసానులేండి ఒకసారి అక్కడ హైదరాబాద్లో టెంపుల్కి వెళ్ళి ఉండే అప్పుడు వేసాను అనమాట. అంటే అదే టెంపుల్కి వెళ్తే యాక్చువల్గా ఇలా వేద్దాం అనుకున్నాను కానీ ఇవన్నీ కొంచెం లూజ్ ఉన్నాయి అనమాట. టైట్ చేయాలి. బ్లౌజ్ ఓకే సెట్ అయిపోయింది కానీ లంగాలే కొంచెం లూజ్ ఉన్నాయి. లేకపోతే అదే వేసేదాన్ని. సో ఇది ఒకటే పర్ఫెక్ట్ ఉంది ఆమె సైజ్ అన్నట్టు ఇది వేసాను అనమాట. పైకి బయట వచ్చింది. బాగుంది డ్రెస్ మాత్రం బాగా నచ్చింది నాకు. కొన్నేమో నా సెలక్షన్, కొన్నేమో మా అమ్మ సెలక్షన్ అనమాట. అందరం ముగ్గురం వెళ్ళాము. నేను వాళ్ళకి అమ్మ వెళ్ళాము. మాడిపక్కన తీసుకెళ్ళలేదు. ఊటికి సైలెంట్ ఉండే ఒక నిమిషం. సో నెక్స్ట్ ఇది చాలా పెద్దగా ఉందిలేండి. కొంచెం పెద్దగా అయితే వచ్చేస్తుంది. సరే ఇంత తక్కువకి వస్తున్నాయి కదా అన్నట్లు ఎక్స్ట్రానే తీసేసుకున్నాం. కొంచెం పెద్ద సైజ్ అయినా పిల్లలు కొంచెం తొందరగానే పెరుగుతారు కాబట్టి అందుకే తీసుకున్నాం అనమాట. వైట్ దాని మీద ఇట్లా పింక్ వచ్చింది అనమాట. బాగుంది. పైన ఇది ఇలా భలే ఉంది. ఇదైతే వేసాం అన్నీ వేసాము వచ్చాక భలే కనిపించింది. అంటే కొంచెం లూజ్ ఉన్నాయి పెద్దగా ఉన్నాయి కదా సెట్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇలా ఎప్పుడు వెళ్ళేమా అనుకోకపోతే ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాము. మేబీ ఈమెకి అవుతుందా లేకుంటే ఎవరికైనా ఇస్తామా అనేది తెలియదు. ప్రస్తుతానికి అయితే ఇవి తీసుకున్నాయి అనేది చూపిస్తున్నాను మీకైతే. ఇది ఒకటి చున్నీ వచ్చింది. దీనికి చున్నీ వేస్తే లుక్ బాగా వస్తుంది అనమాట. మా పాపకు బాగా సెట్ అయ్యింది చున్నీ వేస్తే. బాగుంది డ్రెస్ మాత్రం. అక్కడ పెట్టు ముట్ట కావాలి ఒక నిమిషం. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే సూపర్ అంటే సూపర్ నచ్చింది నాకైతే. నార్మల్గా హల్దీ ఫంక్షన్స్కి యూజ్ అవుతుంది. ఇదైతే సూపర్ అన్నమాట. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఎల్లో కలర్ మొత్తం. కిందకి వచ్చేసి బ్లూ గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. మొత్తం ఇదంతా థ్రెడ్ చెమ్కీస్ వచ్చాయి అనమాట. వీటికి లేబిట ముందుకు మొత్తం ఇలా వచ్చింది. వెనకకేమో ఇలా జిప్ వచ్చేసి మొత్తం ప్లెయిన్. నిజంగా చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. ఈ డ్రెస్ కూడా ఈ డ్రెస్కు మళ్ళీ ప్యాంట్, దానికి ఒక చున్నీ, లూజ్ ప్యాంట్ సెట్ అయింది. చాలా బాగుంది. మానిపప్పకి అయితే నిజంగా వచ్చాక వేసాను కదా, మళ్ళీ వేసినప్పుడు చెప్తానులేండి. ఇప్పుడైతే వేయను ఎందుకంటే ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇయర్ అవుతుంది ఇంకా మామ పిల్లు ఉంటుంది కదా, అప్పుడు అది ఫంక్షన్కి వేయాల్సి వస్తుంది అనుకుంటా. సో ఇది దానికి చున్నీ అనమాట. ఎందుకు మనం అరుస్తున్నావు? వేసుకుంటే వేసుకోవాలి. సైలెంట్ ఉండే ఒక నిమిషం, అలా చేయకు ఒక నిమిషం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది జీన్స్. ఇదిగోండి బాగుంది. కిందకేమో ఇలా వైట్ ఫ్లవర్స్ వచ్చాయి. బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మెత్తగా ఉంది. చాలా బాగుంది అనమాట. మరి మీకు కలర్ ఈ కలర్ అంటే ఇంతే ఉంటుంది. ఈ కలర్ నేను కూడా అనుకున్న కలర్ పోయిందేమో అనేసి, బట్ కాదు ఈ కలర్ ఇది ఇంతే కలర్ ఇది. సో పైకి వచ్చేసి ఇలా వచ్చిందనమాట. బాగుంది. చాలా బాగుంది. ఇది కూడా సెట్ అయింది. ఇది పైన వచ్చింది మనకు, కాకపోతే కింది పాయింట్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉందన్నమాట అంతే. నెక్స్ట్ ఇంకొకటి ఉంది లంగా బ్లౌజ్. ఇది ఒకటైతే ఇంకా కోటిలో ఇవన్నీ కోటిలో తీసుకున్నవే. సో ఇంకొక దాని లంగా బ్లౌజ్ అనమాట. రెండు లంగా బ్లౌజ్ సెట్ వచ్చాయి. ఒకటేమో లంగానే వచ్చిందనమాట. సో ఇది ఒకటి పింకే వచ్చింది. దానికి అదే కలర్, దీనికి ఇదే కలర్ అనమాట. ఎక్కువ పింకే ఉన్నాయి బ్లౌజెస్ అనేవి. సో దీనికి సెట్. ఇదైతే ఇది బ్లౌజ్ అనమాట. వెనక సైడ్ ఇలా వచ్చింది. బాగుంది. ఇది కూడా బాగుంది. బాగా నచ్చింది నాకు. సో నెక్స్ట్ ఇది ఈ కలర్ లేదు మా పాపకి. ఇప్పుడు మీకు చూపెట్టిన లంగా బ్లౌజ్లో అయితే ఏ కలర్ మన ఇంట్లో అయితే లేదు. బ్లౌజెస్ అయితే ఈ కలర్ ఉన్నాయి మన దగ్గర. సో ఇది ఈ కలర్ గ్రీన్ కలర్కి, దీనికేమో పింక్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా బాగా నచ్చింది. ఇది కూడా లూజే ఉంది. సెట్ చేపియాలి వీటన్నిటిని. దీనికి చున్నీ వచ్చింది అనమాట. చున్నీ వచ్చింది దీనికి కూడా. చున్నీ వచ్చినాయి. సో మనము అలా అదే కోటిలో తీసుకున్నవి అయితే ఇవన్నమాట. సో నెక్స్ట్ ఇవన్నీ విషయాల్లో అసలు అనుకోకుండా ఇన్ని తీసుకోవడం. యాక్చువల్గా తీసుకుందాం అనేసి అనుకున్నాను కానీ ఇన్ని తీసుకుంటే అనుకోలేదు. చాలా ఫ్రాక్స్ ఉన్నాయి. అంతకుముందు వెళ్ళినప్పుడు ఒకసారి అంతకుముందు హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ ఫ్రాక్స్ కనిపించలేదు. అయ్యో ఈమె సైజు నార్మల్గా చిన్నపిల్లలే బాగుంటాయి అనమాట.
బాగుంటాయి కలెక్షన్, తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి విషయాల్లో. సో ఈమె సైజ్ అయితే లేకుండే, మొన్న వచ్చినట్టున్నాయి మరి రీసెంట్గా. చాలా బాగున్నాయి ఫ్రాక్స్ అయితే. అన్ని ఎన్ని ఉన్నాయో అన్ని మోడల్స్, ఒక్కొక్కటి మోడల్స్ అంటే సేమ్ ఫ్రాక్సే, కాకపోతే డిజైన్స్ వేరు ఉంటాయి కాబట్టి మీద కలర్స్. సో అలా తీసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఈ ప్యాంట్ చూపిస్తా. అది మీకు అలా ఇది సారీ చెప్పేస్తాను. ఈ కోటిలో తీసుకున్నవి ఇవన్నీ ఎంత కష్టపడినాయి ఏంటి అనేసి. మొత్తం అన్ని ప్రతి ఒక్క సెట్ 200కి వచ్చింది మాకు. 200 అనమాట. ఏదైనా ఇప్పుడు నేను చూపెట్టిన కోటిలు అన్నీ చూపెట్టాను కదా, 200 అనమాట వాటన్నిటికి. నిజంగా అసలు 200కి వస్తుందా అండి? ఇప్పుడు వస్తుందా? చున్నీ వస్తుంది అంటే నార్మల్గా 200కి ఏమొస్తుందండి? ఏం రావట్లేదు. సో అందుకే ఇక ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. నానిచ్చి ఉండే డబ్బులు మానిపాపకు అక్కడి నుంచి ఇంటి నుంచి వచ్చేటప్పుడు మానిపాపకు 1500 ఇచ్చింది నాన్న వాళ్ళు. సో ఇంక ఈ బట్టలు పెట్టేశాను మానిపాపకు. ఇవి వచ్చేసి మా ఆయన డబ్బులు వేస్తే తీసుకున్నాం అనమాట. ఇవి వచ్చేసి ఇది నాది చూపిస్తానండి. ఇది పాయింట్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఇది విషయాల్లో ఇవన్నీ అవన్నీ కోటి అయిపోయినాయి కదా విషయాల్లో. ఇది 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 ఆల్బెట పాయింట్ బాగుంది. పాయింట్ అనేసి తీసుకున్నాను. ఇది వచ్చేసి 200 బాగుంది, క్వాలిటీ బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక 2 ప్యాంట్ తీసుకున్నాను. ఇంకా తీసుకుందాం అనేసి అనుకున్నాను. ఆమె కూడా పొట్టిగా అయిపోయినాయి, తీసుకోవాలనేసి అనుకున్నాను. కానీ మనకు కూడా బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. సర్లే మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు, రాఖీకి వెళ్తే కదా అప్పుడు వెళ్తే కనుక ప్యాంట్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఎలా ఉందో తెలియదు. వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది కదా. సో అందుకే ఇది ఒకవేళ ఫ్రాక్స్ వేస్తాం కాబట్టి ఫ్రాక్స్ కింద ప్యాంట్ వేస్తే కామె కూడా కొంచెం ఉంటుంది. చలికాలం వర్షాకాలంలో ఉంటుంది కాబట్టి తీసుకోవాలనేసి అనుకుంటున్నాను. మళ్ళీ వెళ్ళినప్పుడు చూడాలి. సో ఇది వచ్చేసి 100 రూపీస్ అనమాట. సారీ 150, అది 200. ఇదేమో 50 రూపీస్ పడింది. కిందకేమో ఇలా వచ్చింది. మా ఆయనకి ఇలా వస్తే నచ్చదు, కానీ బాగుంది అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను. ఎందుకో అండి పింక్ ఏదైనా కనబడింది అంటే ఆల్మోస్ట్ నచ్చేస్తుంది నాకు, అది తీసేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ ఎంత బాగుంది చూసారా, క్యూట్గా భలే ఉంది. ఇది వచ్చేసి 189 అనమాట. చూడండి ఎంత క్లాత్. వీళ్ళకి ఇట్లా ఉంటే మెత్తటి క్లాత్లో కంఫర్ట్ ఉంటాయి కాబట్టి ఇలాగే వాళ్ళకి ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా కూడా. మా మానవ పార్టీ వేరే లంగా బ్లౌజ్ వేస్తే అస్సలు ఉంచుకోదు, ఎప్పుడు తీసేస్తున్నా అనేసి అనుకుంటా. తీసేయి అని అంటే ఇవైతేనే వాళ్ళకి కంఫర్ట్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కంఫర్ట్ ఉన్నవి వేసేయాలి. సో ఇది తీసుకున్నాను. ఇంకా నాకు వరలక్ష్మి వ్రతానికి బర్త్డే, వరలక్ష్మి వ్రతానికి రాఖీ కొనాల్సిన అవసరం లేదు. గోల్డ్ ఉన్నాయి మా పాపకు, ఇవి వేసిస్తే అప్పటి వరకు వరలక్ష్మి వ్రతం వరకు లంగా బ్లౌజ్ సెట్ చేయాలి. ఇంకా నేను లంగా బ్లౌజ్ వేస్తే బాగుంటుంది కదా. సో ఇది ఒకటి ఫ్రాక్. సేమ్ అన్నీ ఒకే రేట్ అండి, 189. ఒక రెండేమో ఎక్కువ, అంతేనా? అంతే అనుకుంటా. అన్ని సేమ్. ఇది ఒక కలర్. నిజంగా చాలా బాగా నచ్చాయి. ఎప్పుడు ఇస్తానా అనిపిస్తుంది మా పాపకి. ఎప్పుడు ఇస్తానా ఏమయ్యాను. స్కూల్ స్టార్ట్ అయితే ఇక సివిల్ డ్రెస్ రోజు ఇవి వేసిస్తే అయిపోతుంది మా పాపకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సూపర్ ఉంది. ఈ కలర్ లేదు మా పాపకు, ఈ కలర్ తీసేసుకున్నాను. ఆల్మోస్ట్ అన్ని పింక్ అలాగే ఉంటాయి అనమాట. ఎక్కువ నేను లైట్ కలర్స్ ఎక్కువ తీసుకోను, ఎందుకంటే ఊరికే ఏదైనా ఒకటి అంటించుకుంటే ఊరికే ఏర్పడుతుంది అనమాట. చాలా తక్కువ తీసుకుంటాను అనమాట. అందుకు ఆమె వైట్ ఉంటుంది కాబట్టి థిక్ అయినా సెట్ అయిపోతుంది. మరీ థిక్ కూడా తీసుకోను నేను, నార్మల్గా ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ అన్ని ఫ్రాక్స్ ఓకే, కలర్స్ వేరు, డిజైన్ వేరు అనమాట. ఇది కూడా 189. అన్ని 189 ఫ్రాక్స్ అనేవి. మా ఆయన కూడా చూపెట్టలేదు, ఇంకా మా ఆయన చూపెట్టాలి. వచ్చిన తేడా కోరుకోలేదు నేను అసలు చూపించాలి. ఇంకా రేపు మా ఆయన వచ్చేసరికి ఎలా కేర్ అయితే అంత ఏం చూపిస్తాం, రేపు చూపిస్తాం మళ్ళీ వచ్చినప్పుడు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చాక చూపించాను. సో ఇంక ఇక్కడైతే ఇది ఒకటి ఫ్రాక్, ఇది కూడా బాగుంది. కాకపోతే ఈ కలర్ ఎందుకో ఏదైనా అంటినా కూడా ఊరికే ఏర్పడుతుంది అనేసి ఆలోచించాను, వద్దు అనేసి. ఇంకా మా అమ్మ ఏమో మంచిగా ఇంకా తీసుకో అనేసి అన్నది. తీసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఇదనమాట. ఆల్మోస్ట్ నాకైనా కూడా నా బిడ్డకైనా కూడా నాకు నచ్చినవి మాత్రమే తీసుకుంటాను. ఎవరికి నచ్చినవి తీసుకోవాలి అసలు నాకు నచ్చవు అనమాట. అది ఎందుకో అది అర్థం కాదు. ఫస్ట్ విషయం అంటే ఏదైనా సరే నాకు నచ్చింది తీసుకుంటాను అనమాట. నా బిడ్డ కూడా అలాగే అయిపోయింది. వాడిని చూసినా కూడా నచ్చితే తీసుకుంటే లేదంటే లేదనమాట. బాగానే ఉన్నది అది. సో తీసేసుకున్నాను ఇంకా నేను. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ఒకటి. అవును బాగుంది అది మీద క్యాట్ క్యాట్ ఇది కూడా బాగుంది, భలే ఉంది. అలా పైసలు పెట్టుకోవాలి, బొమ్మలు పెట్టుకోవద్దు, ఎవరైనా కొడతారు. ఇంకొకటి ఇది కూడా బాగుంది. అన్నీ 189కే వచ్చాయి అనమాట. ఆల్మోస్ట్ ఆమె అన్ని విషయాల్లో తీసుకుంటాను. ఈ ట్రెండ్స్, ఈ ఫస్ట్ ఫ్రై ఓకే, క్వాలిటీలో ఓకే, దీనికంటే కొంచెం బెటర్ ఉండొచ్చు. కానీ ఈమెకి ఏంటి అంటే మాకు కొంచెం పెద్ద కనుక తీసుకున్నా ఏం కాదు. ఈ చిన్నపిల్ల కాబట్టి ఏది తిన్నా కూడా డ్రెస్ కనిపిస్తాను అనమాట. అందుకే ఇంకా నాకు ఎందుకో అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలనిపించదు ఈమెకు. అందుకే ఇవైనా కూడా ఇప్పుడు రేపు వేసాను అనుకోండి, కాసేపటికి ఏదైనా తినదనుకోండి, మనకు అనిపించేది. నాకు అదే టెన్షన్ ఉంటుంది అనమాట. వేసాక ఇప్పే వరకు అదే టెన్షన్ అనిపిస్తుందా ఏమో అనేసి. అది
సో ఇవన్నమాట బట్టలు అయితే ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి డిమార్ట్ షాపింగ్ అనమాట. అవన్నీ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి చూపిస్తాను. నాది కూడా ఇది చూపెట్టలేదు మీకు. ఇది ఒక టీ షర్ట్ తీసుకున్నాను, నైట్ ప్యాంట్ మనం తీసుకొచ్చుకున్నాను కదా. సో వాటి దీనికి ఒక దానికి ఇక్కడ సెట్ అవుతుంది, బాగుంది అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. ఇది 170 పడింది, బాగుంది బాగుందని తీసేసుకున్నాను. ఈసారి అయితే వాషింగ్ అంటే వీళ్ళు నిజంగా హైదరాబాద్ పోవడం ఏందో కానీ హైదరాబాద్ పోయినప్పుడల్లా కంపల్సరీ ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటా. కంపల్సరీ డిమార్ట్ విషయాలని వెళ్తూనే ఉంటా. నా కాళ్ళు అక్కడ ఆగమన్నాడు. హైదరాబాద్ వెళ్ళమంటే రోజు ఎక్కడికైనా వెళ్ళాలి, ఇంట్లో అస్సలే ఉండను అనమాట. ఎక్కడికో ఒక దగ్గర తిరుగుతూనే ఉంటాం. సో ఆ విధంగా వెళ్ళిన కాడ నచ్చితే తీసుకోవాలి కంపల్సరీ అనిపించడం, చాలా వరకు తీసేసుకుంటాను అనమాట. ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ తీసుకుంటూనే ఉంటాయి ఏదో ఒకటి. సో ఏదో ఒకటిగా చాలా తీసుకొచ్చుకుంటే ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు తెలుస్తుంది. హైదరాబాద్ వెళ్ళాలంటే కంపల్సరీ ఒక 2 బ్యాగులు ఎక్స్ట్రా అయితాయి అనమాట. ఒక బ్యాగ్ తోటి వెళ్ళి ఇంకో 2 బ్యాగులు ఎక్స్ట్రా తోటే వచ్చేస్తాను అనమాట. తీసుకుంటాయి కదా, నచ్చుతాయి. డిమార్ట్ వెళ్ళిన విషయాలు ఏదో ఒకటి కంపల్సరీ నచ్చితే తీసేసుకుంటాను అనమాట. సో బట్టలు అయితే ఇవి. నెక్స్ట్ వచ్చేసి అలా స్నాక్స్ బాక్సెస్, వాటర్ బాటిల్ అలా కొన్ని తీసుకున్నాను, అవి కూడా చూపించేస్తాను. కొంచెం వాయిస్ గట్టి ఇస్తేనే వాయిస్ అనేది మీకు వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఇదైతే చూపిస్తా. ఇది వచ్చేసి రెయిన్ కోట్ మార్నింగ్ పాపకు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం. అనుకున్నతో వర్షాకాలం కూడా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు డీమార్ట్లో తీసుకొచ్చాను, బాగుంది క్వాలిటీ. అలాగే మనకు ఎంతకు వచ్చింది 200 ఏమో పడిందండి ఇది. సో ఇది వచ్చేసి క్యాప్ అనమాట. క్యాప్ ముందు ఇలా వచ్చింది, క్యాప్కి ఎలా వస్తుందో ముందుకు ఇలా వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. వర్షాకాలం ఇది 200 పడింది అనమాట. సో నెక్స్ట్ ఇది చూపిస్తా బ్యాగ్ అండి. ఇదైతే చాలా బాగుంది అనమాట. ఇది బాగా నచ్చేసింది నాకు. ఇది సేమ్, ఈ 2 కలర్స్ సేమ్ అనమాట. సో చిప్స్ కూడా చాలా వచ్చాయి. ఇదొకటి ఫస్ట్ చిన్నది, ఇది ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత ఇది పెద్దది అనమాట. 1 2 3 4 వచ్చాయి. బోర్డని బట్టర్, బోర్డని బుక్స్ ఈమెకు ఉంటాయి. 2 బుక్స్ కూడా 5 బుక్స్ ఉంటాయి. నోట్స్ 4 ఉంటాయి. స్లేట్ అని ఇవన్నీ పెట్టాడు. మళ్ళీ స్నాక్స్ బాక్స్ ఇందులో పెట్టేస్తాను. అలా ఉంటాయి కాబట్టి సరే అన్నట్టు బాగుంది, చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. ఈ కలర్ తీసుకున్నాను ఈసారి అయితే. సో ఇది వచ్చేసి 450 రూపీస్ పడిందండి మనకు. అయ్యో ఇది తీసేపిస్తే అయిపోయింది. ఇది మనకి ఎంత తీసుకోవచ్చండి, 450 పడింది. ప్రిన్సెస్ బాగుంది అనేసి ఇది తీసేసుకున్నాను ఇదైతే. సో నెక్స్ట్ ఇందులో ఉన్నాయి ఇది ఒకటి 50 రూపీస్ పడింది అనమాట. ఒక 2 తీసుకున్నాను. ఇవి బాగున్నాయి, ఇట్లా లేవు నా దగ్గర అన్నట్టుగా ఇలా తీసుకున్నాను అనమాట. ఒక 2. నెక్స్ట్ ఇవి 2 ఎందుకు వాటికి ఊట అనిపించినాయి, ఉన్నాయి నా దగ్గర. కాకపోతే ఎందుకో తీసుకోవాలనిపించి తీసుకున్నాను అనమాట. 29 రూపీస్ పడింది. అంటే డిమార్ట్లో తీసుకున్నాను, 29 పడింది. నువ్వు ఆగు మాని, ఎందుకట్లా తీసుకుని కాదు, చూపెట్టాక చూపించినాక ఇస్తా, నీకే ఇస్తూనే ఉన్నాను సెకండ్ కూడా. సో ఇది వచ్చేసి స్నాక్స్ కోసం తీసుకున్నాను. లంచ్కి అయితే కాదు, లంచ్ అయినాక వేడి పెడతాను కాబట్టి ప్లాస్టిక్ అసలు యూజ్ చేస్తూ ఆల్రెడీ స్టీల్ తీసుకున్నాను కదా. సో ఓన్లీ స్నాక్స్ కోసం అనేసి ఇది స్టీల్ అని ప్లాస్టిక్ అనేది తీసుకున్నాను. స్నాక్స్ అంటే వేడి ఏం పెట్టాను, నార్మల్గా చాలా కూల్గా పెడతాను అనమాట. సో దానికోసం అనేసి అయితే ఈ బాక్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంది ఇది. ఇదిగోండి, ఇందులో ఇది ఒక బాక్స్. దీంట్లో స్పూన్ వచ్చి కదా, స్పూన్ రాలేదు దీనికి. ఆగు ఒక నిమిషం ఆగు. ఇదిగో ఇది ఒక బాక్స్ ఇందులో వచ్చింది. ఒక నిమిషం ఆగు, ఒక నిమిషం సరే. సో ఇది ఒకటి అనమాట బాక్స్ స్నాక్స్ కోసం. ఇంకొకటి కూడా ఉంది, చూపించాను. దీంట్లో వచ్చింది ఇది ఒకటి, ఇంకొకటి. ప్రైస్ ఎంత అంటే ఇది ఎంత స్మెల్ వచ్చి కాదు, దీని ప్రైస్ ఏది 60 రూపీస్ ఏమో, అంతే అండి. ఎంత బాగుందో క్వాలిటీ కూడా. 60 అనుకుంటా, అంతే అంతే ఉన్నది. ఇది కూడా అంతే, ఇది కూడా 60 ఏమో ఉంది. సో దీనికేమో లోపల ఇట్లా అటాచ్ వచ్చేసింది, తీయరాదు. ఇది ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది చిన్నగా వచ్చింది, ఏమో పెద్దగా వచ్చింది అనమాట. దీనికి ఒక స్పూన్. యాక్చువల్గా దీనికి ఈ కలర్ అన్నా రావాలి, కాకపోతే దీంట్లో స్పూన్ లేదు. మాకేమో ఈ కలర్ నచ్చింది. వేరే బాక్స్లో తీసి దీంట్లో పెట్టేసుకున్నాం అనమాట. ఇది ఇది సో పైన ఇలా బొమ్మలు బాగుంది. 2 తీసుకున్నాను ఇక, బాగున్నాయి మనకి తక్కువ వచ్చాయి కదా అన్నట్టు 2 తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాపర్ ఆల్రెడీ ఉంది, అంతకుముందు ఒకసారి డిమార్ట్లో తీసుకున్నాను. కాకపోతే ఇది కిందికి పగిలిపోయింది, అది ప్లాస్టిక్ కదా పగిలిపోయింది. సో ఇది వచ్చేసి మనకు 39 వచ్చింది. ఇది విశాల్లో తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇది ఒక వాటర్ బాటిల్. ఇదంతా బిడ్డ 80 అని ఉంది ఇక్కడ. అది 80కి రాలేదు, ఇది 30 రూపీస్ 40 రూపీస్లో ఏమో వచ్చింది బాటిల్. ఆల్రెడీ ఇట్లాంటి బాటిల్ ఉంది ఆమెకి ఇంతకు ముందు, కాకపోతే ఈ మూత అనేది కొట్టింది ఆమె. సో మళ్ళీ ఒకటి తీసుకున్నాను అనమాట బాటిల్. తీసాను కదా మొత్తం ఈసారి. ఇది ఒక 6 వచ్చాయండి.
చాలా బాగుంది బాక్సెస్. అంటే ఇక కర్రీ పెరుగు పెట్టడానికైనా లేదు అనేసి అంటే పచ్చడి పెట్టడానికైనా పెట్టచ్చు. 6 వచ్చాయి ఇవి. ఈ 6 వీటికి 99 రూపీస్ పడింది అనమాట. డీమార్ట్లో తీసుకున్నాను ఇవి. బాగున్నాయి ఇవి అయితే. ఇవి డీమార్ట్లో తీసుకున్నాను. ఇది 6 వచ్చాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ వాజ్ అండి. ఫ్లవర్స్ అయితే తీసుకోలేదు, ఇది ఆర్డర్ చేయాలి నేను ఎక్కడన్నా. సో ఇది బాగా నచ్చింది. ఎంత 30 రూపీస్కే వచ్చింది. కోటిలో తీసుకున్నాను నేను, బాగుందనేసి. ఎక్కడన్నా పెడదాం అన్నట్టు ఒకటే తీసుకున్నాను రెడీ. సో ఇచ్చేసి నేల్ కట్టర్. ఇప్పుడు కట్ చేయొద్దు, రేపు కట్ చేయాలి నైట్. సో ఇక్కడ ఇది క్యూట్ ఉన్నది, భలే అనిపించింది. ఇది 10 రూపీస్ 10 20 పడిందండి. ఇది అంత గుర్తులేదు నాకు. సో బాగుంది అన్నట్టుగా ఇది పింక్ కలర్ క్యూట్ అనిపించింది అన్నట్టు తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు తీయొద్దు. నెక్స్ట్ లాస్ట్ ఏంటి అంటే చెప్పులు ఆల్రెడీ యూజ్ చేశాను మీకు నేను. ఇవి వచ్చేసి జూడియోలో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి, వేసుకున్నాను కదా, సూపర్ ఉన్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి చూడండి బాగున్నాయి. 2 సెట్లు తీసుకున్నాను జూడియోలో. తీసుకున్నామంటే ఎప్పుడు ఇద్దామా అనేసి ఉంటుంది అనమాట, వేసేసాను. సో ఇది ఒకటి అనమాట. ఇది ఈ కలర్ ఇంతే బాగుంది, మెత్తగా ఉందండి, బాగుంది అన్నట్టు. ఇవి 2 తీసుకున్నాను. ఇది వచ్చేసి 200 పడింది. అంతకుముందు యూ పెట్టిందేమో 300 పడింది అనమాట. మొత్తం 500 అయింది. జూడియోలో ఈ 2 తీసుకున్నాను, ఏం తీసుకోలేదు. ఇవన్నమాట సొంత హైదరాబాద్ సొంత, మొత్తం మా ఇంట్లోనే ఉన్నారనమాట. అంతకుముందు నెక్స్ట్ టైం కూడా చూసారు కదా మీరు. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ సంత అనమాట. ఈసారి బిల్లు వాచిపోయింది అనమాట. మా ఇంకొక బట్టలే కోటిలో తీసుకునే ఎన్నైనా 8 తీసుకున్నాం. 8 సెట్స్ అనుకుంటా. 1 2 3 4 5 6 7 8 8 సెట్స్. 8 అంటే 1600 అయింది. ఇది విశాల్లో ఏమో దగ్గర 2000 అయినాయి అనమాట. బట్టలకే ఈసారి బోర్డర్ అయినాయి. ఇవన్నీ చిన్న చిన్నవి లేండి, ఒక 500 కనుక అయినట్టున్నాయి అంతే. 500 కూడా కాలేదు ఈసారి తీసుకున్నాయి. ఫస్ట్ సారి చాలా తీసుకున్నాం కాబట్టి ఈసారి తక్కువ. ఇక బ్యాగ్ అవన్నీ ఇక మళ్ళీ ఇప్పుడైతే ఈ ఇయర్ అయితే సారీ కొనేదైతే ఏది లేదు. దసరాకైనా దానికైనా మొత్తం ఇవే సెట్ చేపిస్తాను అనమాట. ఒక్కొక్కసారి వరలక్ష్మి వ్రతానికి ఒకటి అవుతుంది, దసరాకి ఒకటి అవుతుంది, దివాళీకి ఒకటి అవుతుంది అనమాట. అంతే. ఇంకా ఈసారి ఇంకా మళ్ళీ ఏం కొనాలి ఈ సంవత్సరం మొత్తం ఇవే అనమాట. ఇంకా మా పాపకు ఇందులో కూడా ఫ్రాక్స్ తీసుకునే వాటిలో కూడా అన్నీ వేయను. ఒక 2 3 పక్కన పెట్టేసి ఒక 3 4 బయట వచ్చేస్తాను అనమాట. ఆమెకు ఎప్పుడన్నా మన హోలీ అలాంటి టైంలో మన కొత్త తీసుకోవాలి కాబట్టి, సో అప్పుడు కూడా కొత్త డ్రెస్ వేయాలి కాబట్టి అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. వేసి యూజ్ చేయను. సో ఇవి అనమాట మనం తీసుకున్నది అనమాట. సో ఓకేనా, మీకు కనుక నచ్చినాయి ఎలా ఉన్నాయో చెప్పండి. ఓకేనా, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.